కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న ఆర్యోక్తికి తన తండ్రి ఎన్టీ రామారావు సజీవ నిదర్శనమని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాయవరం మండలం లొల్ల గ్రామంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన తన తండ్రి నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడన్నారు. తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించిన తన అదృష్టమన్నారు. తొలుత రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహాన్ని పురంధేశ్వరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి, బీజేపీ సీనియర్ నాయకులు కంటిపూడి సర్వారాయుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్రాతి జానకి రాంబాబు, ఎంపీటీసీ వైట్ల సతీష్, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు సుంకవెల్లి గంగరాజు, మండల నలుమూలల నుండి వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో, ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు సైకిల్ మీద నిమ్మకూరు గ్రామం నుండి విజయవాడ వరకు సైకిల్ మీద వెళ్లి పాలు అమ్మి తిరిగి ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళినటువంటి నందమూరి తారక రామారావు గారు తన పెద్దమ్మ సంరక్షణలో విజయవాడకి మగా మార్చి అక్కడ మరి డిగ్రీ చదివినటువంటి నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని చూసి భరించలేక రాజీనామా చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు, అటువంటి నందమూరి తారక రామారావు గారు మన 20 స్థాయికి ఎదిగారు అంటే అది ఖచ్చితంగా వారి కృషి ఫలితం అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం. అందుకనే పెద్దలు చెప్పారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని. ఈ యొక్క ఆత్మ గౌరవానికి విఘాతం కల్పిస్తున్నారు అనేటువంటి ఆలోచనలో వారు చలనచిత్ర రంగాన్ని విడిచి రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఆ ప్రవేశం చేసిన తర్వాత బహుశా ఎవరు కూడా చరిత్రలో ఇటువంటి ఒక రికార్డును స్థాపించుంటారు అని చెప్పి భావించడం లేదు. 9 నెలల్లోనే కూకట వేళ్లతో సహా కాంగ్రెస్ పార్టీని మరి అయితే వారు రాజకీయ ₹2 కంటే ఇవాళ ఉచితంగానే ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు ఇస్తుంది. ఆనాడు ₹50కి వాస్తవ నందమూరి తారక రామారావు గారు ఇస్తే ఇవాళ ఉచితంగానే ఇస్తామనేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కనుక ఈ రకంగా వారి నేను ఇందాక చెప్పినట్టుగా సంకల్ప బలంతో పాటుగా సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి సేవ చెయ్యాలి అనేటువంటి భావన. అందుకనే నేను ఇందాక